దేవుడండి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది పుట్టుకొచ్చారో అంతమంది ఫోటోలతో సహా ఏమండి వాళ్ళందరి బొమ్మలు ఆయన అరచేతిలో చెక్కుకున్నాడట. చూడండి, నిజంగా చెక్కటం అంటే ఎంత కష్టమో ఒక రాయి చెక్కే శిల్పకారుడి దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుందండి. అవును కదా? ఒక రాయి తీసుకుంటాడు, సుత్తి తీసుకుంటాడు, దానికి కావలసిన వస్తువులన్నీ తీసుకొని అలా చెక్కుకుంటూ ఉంటాడే. అలా దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? మనందరి రూపాలు, నీ రూపం, నా రూపం, స్త్రీ రూపం, పురుష రూపం, అందరి రూపాలను ఆయన చెక్కుకున్నాడట. చూడండి ఎంత చక్కగా అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నువ్వంటే ఎంత ప్రేమ దేవునికి. ఆ ప్రేమను తెలపటానికే దేవుడు చెప్తున్నాడు, నాయనా నేను నిన్ను మరువనురా. నీ తల్లి అయినా మర్చిపోతుందేమో, నీ తండ్రి అయినా మర్చిపోతాడేమో, నేను నిన్ను మరువను అనడానికి కారణం ఏంటో తెలుసా? నా అరచేతులలో మీ రూపాన్ని చెక్కుకున్నాను. అందుకే కదండి జాన్సన్ విక్టర్ గారు మంచి పాట రాశారండి, ఆ దేవుడిచ్చిన కాలమైనది రావాలని నీవు రావాలి అని. అందులో 2వ చరణంలో ఒక మంచి అద్భుతమైన రచన రాశారు. ఏంటో తెలుసా? నీ కొరకే దినమంతా చేతులు చాచిన తండ్రిని నేనే. నా అరచేతిలో నీ రూపం పూర్తిగా చెక్కిన తండ్రిని నేనే. చెక్కుకున్న రూపం నీకిచ్చానులే. సరా, నీ కొరకే దినమంతా చేతులు చాచిన తండ్రిని నేనే. నా అరచేతిలో నీ రూపం పూర్తిగా చెక్కిన తండ్రిని నేనే. చెక్కుకున్న రూపం నీకిచ్చానురా, నా చూపంతా నీపైనే పెట్టానురా. పిండమునై ఉండగా చూసే నీ తండ్రిని నువ్వు కావాలని కోరుకున్నానే. నీ దేవుడని నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నూరారా. నీతో భూమిపై ఉన్నారారా, నీ తండ్రిని నన్ను పిలువు నోరారా. అంటే మన తల్లి గర్భములోనికి రాకముందు దేవుడు మొట్టమొదటిగా ఎక్కడ చెక్కుకున్నాడు? తన అరచేతుల మీద చెక్కుకున్నాడు. నేను రావాలి నా తల్లి కడుపులోనికి. నా తల్లి కడుపులోనికి రాకముందు డిజైన్ ఎక్కడ చేశాడు ఆయన? డిజైన్ ఆయన అరచేతుల మీద చేశాడటండి. నిజంగా